చెప్పండి. ఒక వివాహంలో అడ్డంకులొస్తున్నాయండి. ఇంకా? ఇంకోటేంటంటే డబ్బొస్తుంది గానీ నిలకడగా ఉండట్లేదండి. ధనం నిలకడగా ఉండట్లేదు ఇంకా? ఇంకేం లేదండి. అదే నా సమస్య అండి. ఇంకా చెప్పండి. ఇంకా అంటే ఏం పని చేస్తుంటారు? బట్టల షాపుందండి. బట్టల షాపుంది. మరి? అంటే ఇక జీవితంలో పెళ్లి చేసుకోవా? ఏటండి అలా అనిపిస్తుంది? పెళ్లి చేసుకోకుండా నువ్వు బ్రహ్మచారిగానే చచ్చిపోతావా? అంటే బ్రహ్మచారిగానే ఉంటావా? రోహిత్, మీపైన లక్ష్మీ దిగ్బంధనం చేయడం జరిగింది. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అలా చేశారు. వైఫల్యం కారణంగా కష్టాల్లో ఉన్నారు. మీరు అప్పుల్లో మునిగిపోయేలా ప్రక్రియ చేశారు. ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు అప్పులు పెరిగిపోతాయి. వివాహ వినాశక ప్రక్రియ చేశారు. అంటే మీకు వివాహం అనేది జరగాల్సి ఉంది నిజానికి. కానీ అది జరగకుండా చేశారు. అయితే ఆ యొక్క ప్రభావం తొలగిపోగానే త్వరలోనే పెళ్లి అవుతుంది. కాబట్టి వివాహం అవ్వట్లేదనే బాధతో మీరు ఈ ధామ్‌కి రావడం జరిగింది. ఇంకా ధనప్రాప్తి కలగాలనే కోరికతో మీరు రావడం జరిగింది. చింతించకండి, మీ మనోవాంఛ పూర్తవుతుంది.